డిబేట్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక లోతట్టు ప్రజలు ముప్పు ప్రాంతం నుంచి గురయ్యారు. ఇక ఆ ప్రాంత వాసులను రక్షించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రాజెక్టులు సైతం నిండి వంతెనలుగా మీదుగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇదే పరిస్థితి ఉంది. ఇక దాదాపుగా 20 మంది వరకు మృత్యువాత పడ్డారు. మొత్తం రాష్ట్రానికి సంబంధించి అనేక కుటుంబాలు నివాసాల గృహాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. రైట్. భారీ వర్షాలకు ఏపీలోని విజయవాడతో పాటు పలు జిల్లాలు నీట మునిగాయి. విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్వయంగా బాధితులతో మాట్లాడుతున్నారు. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించి తగిన సహాయక చర్యలు తీసుకొని ఆదేశించారు. ఇక ప్రభుత్వం తరఫున చేపట్టిన పునరావాస కార్యక్రమాలు, ఆహార పంపిణీపై ఆరా తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు పూర్తి స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాసరావు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి జడివానకు ఏపీతో పాటు తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వీధులు, రహదారులు మొత్తం కూడా వంతెనల పైనుంచి నీటి ప్రవాహం ప్రవహిస్తుంటే ఈ యొక్క కాలువల్లాగా సముద్రంలో నుండి వస్తున్నటువంటి జలంలాగా కనిపిస్తున్నదని చెప్పేసి కూడా ప్రజలు వర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో పడినటువంటి వర్షాలకు జనజీవనం స్తంభించిపోవడమే కాకుండా వారి యొక్క ఆకలి కేకలతోటి, అహంకారాలతోటి ఈ వెల్లవిల్లో లాడుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి ఈ యొక్క వర్షాలకు భూముల్లో వేసిన, పొలాల్లో వేసినటువంటి పంటలతో పాటు అలాగే ఇళ్లలోకి నీరు చేరి మొత్తం అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ యొక్క అధికారులు పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా వచ్చేటువంటి వానని ఆపలేరు, పారుతున్నటువంటి జలాన్ని ఆపలేరు అన్న సందంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సాయశక్తుల అధికారులు కూడా కృషి చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం ప్రజలకు అవి సరిపోవటం లేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 మృత్యువాత పడటం జరిగింది. అలాగే మణుగూరులో ఇంట్లో ఉన్నటువంటి వికలాంగుడు ఇంట్లోకి వచ్చినటువంటి వరదను తట్టుకోలేక కిందకి దిగే ప్రయత్నంలో మంచము తిరగలబడి అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అశ్వాపురం మండల కేంద్రంలోని ఇద్దరు మహిళతో పాటు ఓ పురుషుడు కూడా ఇద్దరు అక్కడే వాగులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునేటందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి
తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క జల ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో తాలిపేరు ప్రాజెక్టు కావచ్చు, అలాగే కిన్నెరసాని ప్రాజెక్టు కావచ్చు, గోదావరికి పోటెత్తుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం 27 అడుగుల వద్ద కొనసాగుతున్నటువంటి గోదావరి ప్రవాహం అంత ప్రమాదకరంగా గోదావరి ప్రవాహం లేనప్పటికీ కూడా పై ఎత్తున ఉన్నటువంటి వర్షాలకు ఈ యొక్క సాయంత్రానికి గోదావరి వరద పెరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదనేది కూడా తెలుస్తోంది. ఇలాగే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులను నిండా ముంచి అలాగే ఇళ్లలోకి చేరినటువంటి నీటి ప్రవాహానికి జనజీవనం స్తంభించింది. రాకపోకలు కూడా ఎక్కడికక్కడికి తెగిపోవడంతో జనజీవనం ప్రయాణించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క ప్రజానికాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, ప్రధానంగా అంటే అధికారులకు సంబంధించి పర్యవేక్షణ కూడా కొనసాగుతుంది. సీఎం టూర్ కూడా ఈరోజు ఖమ్మంలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు ఎలా కొనసాగుతున్నాయో అప్డేట్స్ ఉన్నాయా? తప్పకుండా రాజశేఖర్, ఇప్పుడు చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ యొక్క కింద ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా ఆ యొక్క మండల కేంద్రాల్లోకి పంపించి అక్కడ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇళ్లలోకి వచ్చి వస్తువులన్నీ తడిసిపోయి ఆకలి కేకలతోటి అలమటిస్తున్నటువంటి వారికి ఆహార పొట్లాలను కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకి వచ్చేటువంటి అవకాశం ఉందో లేదో తెలియదు, కానీ ఖమ్మం వరకు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్లాన్ నిర్ణయించుకొని అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు అక్కడి నుంచి ఇక్కడ కూడా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తే ఈ యొక్క పరిస్థితులు కూడా గోదావరి పరివాహకంలో ఏజెన్సీలో ఉన్నటువంటి గ్రామ ప్రజల యొక్క పరిస్థితులను ఆయన కూడా ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు కూడా ఆశిస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క ఏజెన్సీలో ఉన్నటువంటి గ్రామాలను సందర్శించాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాల గ్రామాలను ఈ అధికారులు తక్షణమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే వారికి కావలసినటువంటి బట్టలు కావచ్చు, అలాగే తిండి గింజలు కావచ్చు, అలాగే నిత్యావసరాలు వారికి పంచినట్లయితే తక్షణమే వారికి కొంత ఊరటని ఇస్తుంది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఇళ్లలోకి చేరి ఇళ్ళు కింద స్టేరు అలాగే సింగిల్ గా ఉన్నటువంటి ఇల్లు మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంత దయనీయ పరిస్థితి ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఇంట్లో వస్తువులు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. వరద ప్రవాహం అప్పటికప్పుడు ఆ క్షణంలో వచ్చినటువంటి వరదను తట్టుకోలేక ప్రాణాలతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి ఇంట్లో నుంచి కనీసం కట్టుబట్టలు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, కిలో బియ్యం కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జనాలను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలనేది కూడా చూడాలి. ఈ యొక్క ప్రభుత్వం కూడా ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పందించి వారికి కావలసినటువంటి నిత్యావసరాలు అలాగే వారికి కావాల్సినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అందజేసినట్లయితే తక్షణ ఉపశమనంగా భావించవచ్చు. అందుకనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అలాగే ఎస్పీ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు. ప్రధానంగా భద్రాద్రికి సంబంధించి సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నట్లు మన శ్రీనివాస్ చెప్తున్నారు. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంకి సంబంధించి మా ప్రతినిధి